రియాక్షన్ రైట్ నౌ పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం. చాలా డెవలప్ అయినవరా. డెవలప్ 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 ఇంకెంత డెవలప్ అవుతావురా నువ్వు? అయ్యా నమస్కారం. మీరు అమ్మా రేషన్ చేయాలరా మన గేమ్ ఛానల్లో గేమ్ పెట్టేసిన గేమ్ ప్లే అది హారర్కి కెమెరా దాంట్లో చెప్పాను కదా పెడతాను అదే మిస్టర్ మనోజ్ జాతిలో పిడాచి పెడతాను. సో చేద్దామా? చేద్దాం. ఇంకా సరే ల్యాప్టాప్ వాడుంది పోయి చూద్దాం. ఛార్జింగ్ ఉందా ఎందుకు చూడం, తీసుకుపోయి టైట్గా రియాక్షన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక ఛార్జింగ్ ఉంటాలే పెట్టినాను నాకు గుర్తు. సరే ల్యాప్టాప్ ఎక్కడుంది? ఆడుంది చూద్దాం. ఇంకా అమ్మా ఇప్పుడు ఉంది ల్యాప్టాప్, ఛార్జింగ్ ఉంటుంది. సరే రియాక్షన్ వీడియో చేద్దాం. రియాక్షన్ వీడియో చేద్దాం మెల్లగా. సరే రియాక్షన్ వీడియో చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇంకా So hi guys, welcome back to start my reactions after long time. 1 month గ్యాప్ ఇచ్చాను తెలుసుగా, ఎందుకంటే కొంచెం పర్సనల్ మీకు తెలిసిందే కదా, కొంచెం పర్సనల్ మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్. సో దానికి సొల్యూషన్ అన్ని చేసినాక ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఖాళీగా వచ్చాను. ఇప్పుడు స్టార్స్ రియాక్షన్స్. నువ్వు బతికే ఉన్నావరా బిడ్డ అన్నట్టు నేను బతికే ఉన్నా గైస్, నేను ఎక్కడ పోలే. సో ఇక స్టార్ట్ చేద్దాం. లాస్ట్ రియాక్షన్ వీడియో ఏంటంటే ఐఫోన్ గురించి, ఐఫోన్ రీసెంట్ గా ఐఫోన్ 17, 70 Pro ఆ ఫేస్ గురించి రియాక్ట్ చేసిన. 50 వ్యూస్ వచ్చాయి. 50 100 వ్యూస్ వస్తాయి రాలే. అందుకే నేను 1 month గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే ఇక పెరుగుతాయేమని, పెరగాలి వ్యూస్. సరే చేద్దామని ఇంకా ఇప్పుడు ఈ మంత్ చేస్తున్నా. ఈ మంత్ ఇక ఇదే రియాక్షన్. బిగ్ బాస్ తెలుసుగా, బిగ్ బాస్ గురించి రియాక్షన్. సో మనం అందరూ ఎదురుస్తుంటారు బిగ్ బాస్ రియాక్షన్ చేయలేదా వీడియో. సో చేద్దాం అనుకున్నా కానీ ఇక టైం కుదరలేదు. ఇప్పుడు టైం కుదిరింది. ఎప్పుడో September 7th లాస్ట్ మంత్, నైన్త్ 7th తెలియదు కానీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పటికి 1 month అవుతుంది. సో ఇప్పుడు 1 month అయింది కాబట్టి మనం ఇప్పుడే కొత్త 5 స్టార్ ఎవరు బయట కలిసి పంపించారు. వాళ్ళందరూ మా మా అమ్మ ఇష్టమైన ఫేవరెట్ సీరియల్ ఉన్నారు. సో ఇక వాళ్ళ గురించి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి కదా, చూద్దాం, మేము చూద్దాం. సో దాని గురించి మనం చూద్దాం. స్టార్ట్. సో దీన్ని స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, ఎటు వరకు చూడండి, బాగుంటది వీడియో చూసేయండి. సో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ రియాక్షన్ వీడియో. రియాక్షన్ వీడియో స్టార్ట్ చేద్దామా? అయిపోయి ఇన్స్టాగ్రామ్ బా చదివి. ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంటర్టైన్మెంట్ షురూ. మన తెలుగు ట్రోల్స్ ఈయన బాగా పెడతారు మెమ్మీస్. సో మనం ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ బా మెమ్మీ చూడ ఏమి వచ్చినాయి. ఫస్ట్ మెమ్మీ బిగ్ బాస్ గురించి వచ్చింది. వావ్, రియల్లీ గ్రేట్. ఇంకా అన్నయ్య మెమ్మీ కూడా సూపర్ ఉంటుంది. ఇది మనమే రీల్స్ క్లిక్ చేసేయండి. సో ఇంకా మనం మెసేజ్ పోయి సో స్టార్ట్ చేద్దాం. బిగ్ బాస్ రియాక్షన్ చాలా ఉన్నాయి వీడియోస్. ఇంకా స్టార్ట్ చేయాల్సిందే మనం. చాలా రీల్స్ మెమరీస్ అన్ని ఉన్నాయి. వామో ఇన్నే 1 month గ్యాప్ ఇచ్చాము, ఇన్ని రీల్స్ వచ్చాయి. వామో అది ఇప్పుడు September 7th కదా వచ్చింది బిగ్ బాస్. సో ఓకే, అక్టోబర్ 1st ఇది. ఓకే, September 29th, September 27th, September 22nd. ఓకే,
ఓకే, ఫాస్ట్ అమ్మా 1 8 రీల్స్ కానీ స్కిప్ చేస్తాను మధ్యలో. సారీ గైస్, ఎందుకంటే మన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, ఎవరు చూడలేరు. అందుకే మర్చిపోయినా. ఓకే, బస్ ఇక్కడ బిగ్ బాస్. సో బిగ్ బాస్ అది యాడరా బిగ్ బాస్. సో సెక్షన్ 50 ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోయావా? ఈయన జాన్ మాస్టర్ కదా, సృష్టి వర్మ. ఓకే, మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినొచ్చుగా ఈ పెద్ద మనిషి. ఫ్లూటు జింక ముందు షష్టి ముందు కాదు. అందరి ముందు పడిపోయిందిగా. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారు ఊహించలేరు గైస్ మనం కూడా. నెక్స్ట్ బిగ్ బాస్ స్టోర్ వస్తుందా, దట్ బాయ్స్ ఇన్ బేబీనే. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడా లేదా అని నీకు తెలియాలి కదా. మీకు తెలిసే యూనో అంటే మీకు తెలిస్తే తెలియదు, మీకు తెలిసే చెప్పకండి. ఎవరు తెలుసుగా గొంతు ఎవరిదో. ఓకే, నెక్స్ట్ షాక్ అయ్యావా? ఏం చూద్దాం. చూపిస్తే వాళ్ళు సేఫ్. ఎవరు బొమ్మ చూపిస్తే అక్కడ డివైప్ భయపడు సృష్టి టాయేస్తుంది. నాకైతే ఎక్కువ డైలాగ్ కొట్టించుకొని నవ్వుతూ చేస్తా. అదే ఎస్ఏ చూడగా చెప్పింది అలా. నేను ఏదో క్యాజువల్ అండి అడిగా. ఓకే, నేను సీరియస్ గానే తీసుకున్నా సార్. నువ్వు తొందరగా బయటకు వచ్చేస్తే ఒక సాంగ్ నాకు నేను కూడా చెప్తాం అనుకున్నా సార్. తొందరగా వచ్చి Yes, please. అంటే తొందరగా బయటకు వచ్చేస్తా అంటే ఫస్ట్ చెప్పేసి బాగుంటుంది కదా. దాన్నమ్మా. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాపం చెప్పినట్టే జరిగిందిగా. నెక్స్ట్ శ్రీజ, మీటు శ్రీజ. ఓకే, You should not order someone. నేను అది గెలుచుకో అమ్మా. ఓకే సార్. కెప్టెన్ ఇష్యూ సార్. నాకు తెలుసు మావా, నీకున్నంత గుద్ద గొలుపు మన ఏరియాలో ఎవడకు ఉండదురా. కరెక్ట్. You should not order someone. ఎంతో ఫస్ట్ ఫ్లోర్ శ్రీజ గుర్తు బాగున్నాయి, తర్వాత దక్కించుకుంది ఎంతో. బేసిక్ గా కామనర్స్ ఒకవైపు సెలబ్రిటీస్ ఒకవైపు అన్నారు బిగ్ బాస్ లో, కానీ నాకు సెలబ్రిటీస్ కన్నా కామనర్స్ లోనే ఇద్దరు ఎక్కువ కనిపిస్తుంది. బేసిక్ గా కామనర్స్ నేను చెప్పి కరెక్ట్. గుర్తు బాగానే ఉంది. ఇలా కామనర్స్ కి నిజంగా గుర్తుతో బాగుంది. ఇది చూస్తే మన హిట్ అని మనోడు షాక్ అయ్యాడు. ఇదెక్కడ సేవింగ్ ప్రాసెస్ రా మావా. సో నెక్స్ట్ ఇది చూసిన మర్యాద మనిషి, కామన్ మనిషి కాదు, ఇంటూ సెలబ్రిటీ మనిషి. కరెక్ట్. మనీష్ మర్యాద ఆర్ మర్యాద మనీష్. ఫ్యామిలీకి మర్యాద రామన్న చిత్రంకి ఏదైనా లింక్ ఉందా? మీరు ఎక్కడో చూసినట్టుందండి. చూసినట్టుందండి. లేదండి, గ్రీన్ ముందే వేశారు మీరు. సారీ, మాన్యువల్ టీమ్ ఎలిమినేట్. ఎలిమినేట్ ఏంటన్నా? మీరు దాని మీద ఫోకస్ పెట్టాం, మీరు దాని మీద ఫోకస్ మాటలు వినాలి కదన్నా. అరే మీకు చెప్పాలి. ఎన్టీఆర్ చెప్పింది మన కరెక్ట్. ఎన్టీఆర్ గారు చెప్పండి. డిస్కషన్ బిట్వీన్ బీబీ స్క్రిప్ట్ రైటర్ అండ్ సజన. ఓకే, అమ్మా ఎలా ఉన్నవా? ఇక్కడ నేను బాగానే ఉన్నావు. వేళకి అన్న తింటాను. తెలుగు రాదా? నువ్వు రాసేది తెలుగా? కాదా? అవునా? అవును. పాపం ఏం చేస్తున్నావు మామ? సజన గారు చూడండి. సజన ఇస్ ఎ బైక్. హరీష్ గారు అని చెప్తే ఎప్పటి నుంచి ఉన్నారు కదా మేడం. మీరు నాకు నామినేట్ చేశారని చాలా బాధగా ఉంది. అది నేను టచ్ చేయలేదు ఇంకా. ఓకే, ఎలాగైనా గెలవచ్చు. నేను చెప్పలేదు.
ఒకసారి గొడవ పడతాయి ఇంకోసారి డాన్స్ అది అది బిగ్ బాస్. ఓకే 3 facts బిగ్ బాస్ 5 facts అబౌట్ టు మిస్ ద వీడియో. మీకు ఈ వీడియో మిస్ కాకండి, మీరు చూడండి. బిగ్ బాస్ గురించి మీకు తెలియని 5 ఆసక్తికరమైన విషయాలు. నెంబర్ 1, మీకు తెలుసా బిగ్ బాస్ హౌస్ లో బయట ప్రపంచంతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. ఫోన్లో ఇంటర్నెట్, టీవీ ఏదీ లేదు. పూర్తిగా వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది. నెంబర్ 2, ప్రతి మూలలో కెమెరాలు ఉంటాయి. కిచెన్, బెడ్రూమ్, గార్డెన్ 24 గంటలు ప్రతి క్షణం రికార్డ్ అవుతుంది. ఒక క్షణం కూడా ప్రైవసీ ఉండదు. నెంబర్ 3, హౌస్ లో లైట్లు రాత్రి 11 గంటలకి ఆఫ్ చేసి ఉదయం 8 గంటలకు ఆన్ చేస్తారు. అది బిగ్ బాస్ కంట్రోల్ లోనే. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 4, వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ తో మాట్లాడడమే కంటెస్టెంట్స్ కి బయట ప్రపంచం నుంచి వచ్చే ఏకైక కనెక్షన్. నెంబర్ 5, అందరూ ఫుడ్, టాస్క్, డైలాగ్స్ కి స్క్రిప్ట్ ఉంటుంది అనుకుంటారు, కానీ టాస్క్ మాత్రమే ప్లాన్ చేస్తారు. రియాక్షన్ మాత్రం పూర్తిగా రియల్. ఓకే, బిగ్ బాస్ గురించి మీకు తెలియని 5 ఆసక్తికరమైన అర్థమై చాలా అర్థమై. ప్రియా, మర్యాద మనీష్, మాఫ్ మ్యాన్ హరీష్, ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని ఈడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు ₹1,00,000. 20 లక్షల రూపాయలు. 20 లక్షలు. వద్దురా బాబు, ట్యాగ్ దట్ బిగ్ బాస్ ఫ్యాన్. చూద్దాం. వచ్చే శనివారం కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఇంటి మరి దయపానం ఉన్నవాడు బిగ్ బాస్. సూపర్ సూపర్. ఎవరు దయపాలా ఉన్నారు. మళ్ళా స్టార్ట్ అయింది ఈ 100 రోజుల పంచాయతీ. బిగ్ బాస్ సీజన్ 9. కడుపు నిండా తింటారు, తిన్నదరగాక రోజంతా కొట్టుకుంటారు, సరదాకి లవ్ చేసుకుంటారు. ఇక పెద్ద మనిషి ఏమో వీళ్ళకి ఎట్లెట్లా పంచాయతీ పెట్టేయాలని చూస్తాడు. షో తీసేటోనికి, అందులో పార్టిసిపేట్ చేసేటోనికి ఫుల్ పైసలు. కానీ ఆ షోని రోజంతా చూసి కాంట్రవర్సీలు చేసే జనాలే ఎర్రి పుష్పాలు. కరెక్టే, అది కరెక్టే. మనం ఎర్రి పుష్పాలే. మళ్ళా స్టార్ట్ మన ఎర్రి పుష్పాలు ఎందుగా. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9 లో కామర్స్ మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. నాకు ఒక ముగ్గురితో ప్రాబ్లం ఉంది. ఆ ముగ్గురు గురించి నేను ఈ వీడియోలో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ముగ్గురు గురించి చెప్పడానికంటే ముందు సీజన్ 8 గురించి మాట్లాడాలి. సీజన్ 8 లో కన్నడ వర్సెస్ తెలుగు అని చెప్పేసి చాలా పెద్ద రచ్చ జరిగింది బయట ఆడియన్స్ లో, అండ్ షోలో కూడా అట్లనే జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కామనర్స్ ని ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్లాలి, లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని తీసుకెళ్లాలి అని చెప్పేసి ప్లాన్ చేసి అగ్ని పరీక్ష అని చెప్పేసి ఒక సోదిలో షో పెట్టి దాంట్లో కొంతమంది సెలెక్ట్ చేసి బిగ్ బాస్ మెయిన్ హౌస్ లోకి పంపించింది. ఆ మెయిన్ హౌస్ లోకి పోయిన ఈ కామనర్స్ చూపించే బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు మాట్లాడే మాటలు, డబుల్ స్టాండర్డ్, అరుపులు, కేకలు చిరాకు దొబ్బుతుంది. దాంట్లో మెయిన్ గా మాస్క్ మ్యాన్ హరీష్ గారు మొన్న ఏమన్నాడు, ఇమ్మానియల్, భరణి అండ్ సత్తానోజ్ ముగ్గురు ఆడవాళ్ళు అన్నాడు. ఈ రోజు ఏమంటాడు ఆయన, ఆడవాళ్ళు మగవాళ్ళు వేరా అని చెప్పేసి రాము రాతోడుతో అంటున్నాడు. నెక్స్ట్ మర్యాద మనీష్. ఈ మర్యాద మనీష్ కి అసలు మర్యాద లేదు. నాకు ఆయనతో పర్సనల్ ఎలాంటి ఇష్యూస్ లేవు, వీళ్ళు ఎవరితో మనకి ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ ఉండవు. బట్ స్టిల్ ఆ బిగ్ బాస్ హౌస్ లో మర్యాద మనీష్ మాట్లాడే మాటలు, క్యాల్కులేటెడ్ బిహేవియర్ చూడడానికే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాడు అని అర్థం కాదు. అండ్ ఆయనతో పాటు ప్రియా శెట్టి ఆరగెన్స్, ఈమంత సెల్ఫిష్ కంటెస్టెంట్ మాత్రం నేను ఎక్కడ చూడలే. వీళ్ళ ముగ్గురు మీద మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. అసలు వీళ్ళ వల్ల షో చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ సుమన్ శెట్టి అన్నకో లేకపోతే ఆ ఇమానియల్ కో సంజనాకో తప్పించి పంపేయండి బిగ్ బాస్. సో మీకు ఓవరాల్ గా ఏమనిపిస్తుంది అసలు ఈ బిగ్ బాస్ సీజన్ 9 పాస్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ కామెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏదో పక్కా కింద కామెంట్ చేసి మెన్షన్ చెప్పండి. బిగ్ బాస్ నా ఒపీనియన్ ఏంటంటే కామనర్స్ ఓకే, కానీ మరి ఇప్పుడు ఎక్కువ వాడిని బుద్ధ ఎక్కువ అవుతాం. నామినేషన్ మండే ఇటు సండే. ఓకే, అంటే సాటర్డే సండే ఎపిసోడ్ సాటర్డే షూట్ చేస్తారా? సండే చేస్తారా, మండే కాదా? ఓకే, పెద్ద ప్లానింగే బిగ్ బాస్. నందిని పన్నిది చేశారు. మాట్లాడారు. మీరందరూ కలిపి ఒక నందిని పందిని సక్సెస్ఫుల్ గా స్టాంప్ వేశారు. మీరందరూ కలిపి మాట్లాడారు. బాగానే మాట్లాడారు హరితారీష్ గారు. ఇది ఎక్కడ ఎలిమినేషన్ రయ్యా? కదా
ఇక్కడ పాప ఈయన భయం కొంచెం బాధ ఉంది, వెళ్ళిపోయాడు. ఈమె అసలు బాధ లేదు, డాన్స్ చేస్తూనే ఉంది, అందుకే ఇన్నోవేషన్. గుత్త వల కొడతా శాంతి పెడతా లంజా కొడుక నువ్వు నరుకుతా మాట్లాడే నేను సుల్లి పెడతా పాలత లంజ కొడుతున్నాం. వాడి ఫీలింగ్ అట్టుంటది. నాకు హరీష్ ని ఇక్కడ చేశాడు, సత్యం డి గ్రేడ్ కాదు, ఈ గ్రేడ్ చేశాడు. ఓకే నెక్స్ట్ రీడ్. నిన్నటి నుండి ఇదే వాయిస్ మైండ్ లో తిరుగుతుంది. ఏం వాయిస్? ఏదైనా కనిపెట్టాలంటే వెళుతూలోనే కనిపెట్టాలి. చెప్పారు కదా ఫస్ట్ లో లవ్ చేస్తున్నాడా లేదా నీకు తెలియాలి కదా. బాలే క్వార్టర్ ఇచ్చిండు నాకు సార్. శ్రీజ హరీష్ గారు సెటప్ షాట్ ఎట్లుంది. ఈ ముగ్గురు పొట్టు మనుషులు ఏం చూసిందే మనం. నెక్స్ట్ వద్దు ఇది మనకు వద్దు. నెక్స్ట్ వినసొప్పుగా ఉంది. ప్రియా ఎలిమినేటెడ్. ఇది లూప్ పెట్టి చూసినారా మీరు? ఓకే స్టార్ మధ్య ది ఓన్లీ సింగిల్స్ ఇన్ మై బ్యాచ్. సింగిల్ బ్యాచ్ ఇక్కడ మనం సింగిల్ సత్కా. నేను కూడా బ్యాచ్ లో ఒక సింగిల్ సత్కానే ఏదో. సో every season, whenever I see people in the Big Boss house, దీనికి అర్థమైతే చెప్పిన ఒక్కటే ఈ చోటు చేరాలే. మీకు అర్థమైతే తెలుసా? ఓకే నెక్స్ట్ ఆడే చూరుకుంటారా? ఓకే the Prabhas in my life. I'm watching Prabhas in Big Boss. మన కూడా అంతేగా. ఓకే ఇది అందరికన్నా ఎవరు టైగర్ సుమశెట్టి టైగర్. ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. ఏం చేసినా నిన్ను చూడాలని అనిపిస్తుంది, నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది, నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుంది. మాకు టీవీ ఆపేయాలి అనిపిస్తుంది, మళ్ళీ మొదలెట్టారా? నాకైతే నిన్ను కొట్టాలనిపిస్తుంది, వేస్ట్ గర్ల్ అంతా ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. నాకెందుకు మీరు త్వరలో బయటికి వస్తారో అనిపిస్తుంది, నువ్వు కుత్త మూసుకొని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, నాకెందుకు నువ్వు రాధికాల అనిపిస్తుంది. సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉందామని రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు కదా. సంఖ ఎత్తితే నాగాలనిపించట్లేదా? వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. చెప్పు ఇంకా, నువ్వు పితితే పిత్తాలని ఉందని.
మీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్ళిపోతే చూడాలనిపిస్తుంది. ఇది బిగ్ బాస్ హౌస్ లో లేదు, ఓఏ రూమ్ లో ఉంది. బిగ్ బాస్ హౌస్ నాగార్జున మ్యారేజ్ బ్యూరో. ఇది పెద్ద ఇలాకా మాఫియా కొంపరా ఇది. అరే ప్రతి బిగ్ బాస్ కి ఏదో ఒక లవ్ స్టోరీ పెట్టాల్సిందే అంటారు నీ అమ్మ జీవితం. అయ్యా ఇది ఇద్దరిని లైన్ లో పెట్టింది అయ్యా. మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. వరద వాడిని ఆపు, అప్పుడే శోభనం వేసేలా ఉన్నాడు అని ఉండరా కానీ వాడికి ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయి మీద కన్ను పడింది. ఇలా చూస్తుంటే ఇది 1/2 లవ్ లా ఉంది. ఆడియన్స్ నిన్ను ఎక్కువ రోజులు ఉండనివ్వరు. ఏంట్రా ఇది, మీరు గేమ్ కోసం పోయారా లేదా లవ్ అఫేర్ కోసం పోయారా? నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తారా పోతే పోనే. చాలా ఉన్నాయి ఇంకా. చూసినాగా బాగుంది కదా. యువర్ క్యాప్టెన్సీ ఇస్ రివోక్డ్. యువర్ కెప్టెన్సీ ఇస్ రివోక్డ్. నాగమరాక్ రితు షాక్. ఇది ఆడియన్స్. ఓకే ఓకే సో మళ్ళీ ఓకే బిగ్ బాస్ యు నో మీకు తెలుసని చిల్ మా బ్రో. సీజన్ 8 డాన్సెస్. వామ్మో 8 బాగుంది కదా 9 కన్నా. ఎవడ్రా ఈ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్? ఒకటి వరద మన యాప్ అన్ని ర్యాంకులు మావే. ప్రపంచం స్టేట్ 5th ర్యాంక్ లో శ్రీజా సుమన్ల సంచలనం. స్టేట్ 4th ఆల్ ఇండియా 4th ర్యాంక్ లో సంజన ఫ్లోరా సంచలనం. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ లో ఐఐటి ఇవాళ వాళ్ళు శ్రీచేత వాళ్ళు ఇమీడియట్ ప్లేస్ ఉన్నారు. పవనే ఫస్ట్ స్థానం. సెకండ్ ర్యాంక్ తో ముందుకు దూసిపోతున్నాం మా బుల్లెట్లు. ఒకటి వీళ్ళిద్దరు బయటికి ఒకటే. అవన్నీ వదిలే ఇద్దరం కూడా ప్రపంచం పట్టు వదలి స్థానాన్ని ప్రతి సంవత్సరం ప్రతి రౌండ్ లో 10 లక్షలు దాచుకుంటున్న 5th ర్యాంక్. ర్యాంకుల మేళ ప్రతి రౌండ్ లో గోల. పట్టు వదలి విక్రమార్కుల్లాగా ఫస్ట్ పట్టు వదిలేసి 5th ర్యాంక్ సొంతం చేసుకున్న సుమన్ శెట్టి. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ సీజన్ 8 కదా. గిలిలో పండేదంతా పుణ్యమే. మనం ఏం ఊహించుకుంటాం ఒక ఏం జరగదు.
This new stars, okay, but this OG one and only double star player, but all 90% బాగా ఆడి ఛార్జింగ్ లేదు. సో ఛార్జింగ్ ఓకే సూపర్ రా. సూపరా. బిగ్ బాస్ లో కొత్త పులివారా భరణి అన్న ఏం కోరికలు ఉన్నాయి అన్న నీకు భరణి అన్న ఇలా అయితే ఎలా అమ్మా, నేను ఇప్పుడు పైకెత్తి గిరగర తిప్పాను. వద్దులే నాకు భయం. సూపరా. అబ్బా 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 చాలా ఎక్స్ప్రెషన్. బిగ్ బాస్ షో ఇది బిగ్ బాస్ షో కాదు, ఈమెయిల్ షో. లక్ష్మీదేవి నిన్ను కనుకరించింది తల్లి, కనుకరించి 4వ ప్లేస్ లో పెట్టింది తల్లి. ఎగ్జామ్ రద్దయినా స్లిప్లు పెట్టి దొరికిపోయినా ఏం చేసినా మా స్థానం తరగని స్థానం అంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సుమన్ శెట్టి. ఎగ్జామ్ రద్దయినా ర్యాంక్ అవుతుందా? ఏమాడేమో తెలియకపోయినా 4th ప్లేస్ నుంచి 2nd ప్లేస్ దూసుకుపోయినా ఇది కదా ఎంటర్టైన్మెంట్ షో అంటే. ఇంతనే కాదా ఎంటర్టైన్మెంట్ పర్సన్ అంటే. మీరు ఓడిపోతున్నారని బాధపడుతున్నారా? సూపర్ అన్న సుమానన్న జోని క్లాస్ చెప్పావు. బాధపడకండి, మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఒక పిల్లవాడు ఉండేవాడు వైజాగ్ లో ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న కారు కుటుంబానికి జన్మించాడు. పాకుంటూ అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి జయం అనే సినిమాతో ఫస్ట్ జయంలో అడుగు పెట్టాడు. అతను తర్వాత 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత బిగ్ బాస్ నుంచి కాల్ రాకపోతే ఆయనే రింగిచ్చి కాల్ చేసుకుని మరీ వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఉన్నాడా, గేమ్స్ లో ఆడుకుంటూ వచ్చి 5th ర్యాంక్ లో ఉన్నాడు. అప్పుడు అందరూ షాక్, అయ్యో ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, గెలవగలుగుతాడా, ముందుకు రాగలుగుతాడా అని అందరికి ఒక దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ పిల్లవాడు మాత్రం కిరీటాన్ని ధ్యేయంగా పెట్టుకొని ఫస్ట్ రౌండ్ లో కిరీటం గీశాడు, 2nd రౌండ్ లో పుట్టగొడుగులు గీశాడు, 3rd రౌండ్ లో కిరీటం కూడా గీశాడు. అతని ధ్యేయం ఏంటి? కిరీటం కదా. ఇది కదా సక్సెస్ అంటే, ఇది కదా విజయం అంటే. అలాంటి సుమన్ శెట్టికి ఒక్కసారి హాట్స్ ఆఫ్. మీరు ఓడిపోతున్నారని బాధపడుతున్నారా? సుమన్ శెట్టి అన్న స్టోరీ సూపర్ రా. వాళ్ళు చెప్పిండు సుమన్ ఇమానువల్ వాళ్ళు చెప్పిండు సుమన్ గురించి. బిఆర్ చెప్పి మిక్కి చేశాడు కరెక్ట్. బాధపడుతున్నారా? బిఆర్ చెప్పి మిక్ చేసినట్టుంది. సో ఓకే, ఇక్కడ స్టార్ట్ అయితే బిగ్ బాస్ 9 తెలుగు వెల్కమ్ ట్యూషన్. రమ్య మోక్ష శ్రీనివాస్ సాయి మాధవ్ దివలా గౌరవ్ గుప్తా ఆయిషా ఫిగర్ బాగుంది. అదే మా బిగ్ బాస్ నేను తెలుసుగా ఇప్పుడు వచ్చినా కూడా. సో నెక్స్ట్ ఇవన్నీ చూసినా మనం. ఓకే అయ్యా కుత్తా రాపయ్యా ఆయన బిగ్ బాస్ ఇది పెద్ద ప్లానింగ్ చేసిండు. ఏదో అనుకున్నాం రమ్య మోక్ష వస్తా ఇది చూడని. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ బావా, నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. షీఈస్ కమింగ్ బిగ్ బాస్ తెలుగు 9. తను తమిళ ఐషా తమిళ తెలుగు బిగ్ బాస్ తెలుగులో.
తమిళ స్ట్రెచ్ బిగ్ బాస్ తెలుగులో వేస్తావా? వామో తమిళ బాగా స్ట్రెచ్ వచ్చింది బిగ్ బాస్. సరే గాని నెక్స్ట్ సుమన్ జోలికి రాకు, తను సీదా అడ్మిట్ చేస్తాం. మాకు మేము మీ దగ్గరకు వస్తున్నాం తప్ప అందరితోని కూర్చుంటున్నాను, అందరితోని మాట్లాడుతున్నా. సుమన అంటేనే ఫైర్ తెలుసా? తనుజ, సీత, శ్రీజ, తేజస్వి. ఓకే, సజ్జన, భామ, దివాపవన్, మహేష్ బాబు, ఋతువర్మ, సమంత, రితు చౌదరి, సమంత, కళ్యాణ, రామరావుతాడు, రైతావేష్. ఓకే, సిస్టమ్ సిస్టమ్ ఇది బయట నాకైతే ఒకటే బలిని గారు ఇది బాగుంది. ఈ రెండు సూట్ బాగుంది. సో నెక్స్ట్ ఆయిష చాలా బాగా తెలుగు మారుతుంది. ఎవ్రీబడి ఎంత ఈ విడ ఎంత ఏట ఎంత బాగుంది. అబ్బో చాలా బాగుంది. బిగ్ బాస్ ఎల్ కార్డ్ ఎంట్రీ రమ్య భవిష్యత్ దిగుల మారు. ఇంతకు మించి దిగజారం అన్న ప్రతిసారి కరెక్ట్, మా ఫీలింగ్ కూడా అంతే. నా రియాక్షన్ రైట్ నౌ. పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం, చాలా డెవలప్ అయినవరా. నా ఫీలింగ్ కూడా అంతే, బాగా డెవలప్ అయ్యాయి. కావాలి కొంచెం చెప్పవా? మొగుడా, యు మీన్ హస్బెండ్. నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు. సేమ్ అయితే నిజంగా బిగ్ బాస్ షోకి దిగుల మాధురి. బిగ్ బాస్ గోయింగ్ మాధురి దిగుల. ఎంతండి? 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమ? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. ఆ గ్లాస్ వేసుకో, చలిగాలి వస్తుంది. వినవు కదా? అలాగే తీసుకుంటానండి. నేను జలుబు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో డ్రైవర్, కొంచెం గొప్పలు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. 1 రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికి తెల్ల ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. ఇక రాలే దిగు. బిగ్ బాస్ పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం, చాలా డెవలప్ అయినవరా. అదర్ ఫీలింగ్ అదే. ఇప్పుడు వాడే దేశం ఆఫ్టర్ వాచింగ్ దిస్ సేమ్ రియాక్షన్ మాకు కూడా. సూపర్ అప్డేట్ బాగుంటాయి. సో నెక్స్ట్ నేను ఎప్పుడో చూసా. వేరేగా మాట్లాడాల్సి వస్తుందంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది? మేము వచ్చి కూర్చోమని చెప్తామని కూర్చోపోతే ఊరుకోరా అంటే అప్పుడు అన్నాడు కదా, ఇలా మాట్లాడాలంటే మళ్ళీ కూర్చోనంటే నిలబడి వినకూడదు. కూర్చోండి మరి వాయిస్ ఏంటి రైజ్ అవుతుంది? ఎందుకు అరుస్తున్నారు? మాట్లాడదామని పిలిస్తే ఎక్కడ చూసినట్టుందట. నా మీద ఇలా పేజ్ పెట్టినాం, ఏది పగ పెట్టావు, ఇది రమ్య చుట్టూ పవన్ చుట్టూ లక్ తిరుగుతుంది. ప్రతి వీక్ ఏదో అవుతుంది. అది కరెక్ట్. పాప పాము మీద పడతాయండి మీరు.
నాగార్జున ఇలా చెప్తే వాడు 36 lakhs తెంగాడు. ఒక చిన్న డ్రీమ్ ఉంది సార్, బయట స్ట్రే డాగ్స్ అందరికి ఒక షెల్టర్ పెట్టి నా ఓన్ మనీతో అది అమలా గారి చేత ఓపెన్ చేయించాలి అని. నేను చెప్పినట్టే 35 లక్షలు నా రైతుల కోసం ఇస్తాను చెప్పిన, ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, నా రైతుల కోసం ఆడినా నిజంగా నిజంగా డబ్బులు తీసుకున్నాడు. శ్రీజ పాపం ఏం అడిగింది, మీ పేరు మాధుర్య మాధవ్య అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది. దానికి మీరు రాంగారి గొడవ పెట్టేసుకుంటారా అని అనడంలో ఏంటి? అందరికీ నేను తెలుసు, శ్రీజకు మాత్రమే నేను తెలియదంట. నాకు కూడా మీరు తెలీదు, మీ రీల్ ఒక్కసారి కూడా నా ఫీడ్ మీద రాలేదు. మీరు ఆ ఇచ్చిన వీడియోలో మాత్రం చూసాను మీరు ఏంటి ఎవరు అనేది. అందరికీ మీ గురించి తెలియాలని ఉండదు కదా, రాంగానే గొడవ పెట్టేసుకోవాలి. పాపం ఏం అడిగింది శ్రీజ? అసలు అలా బిహేవ్ చేయడం ఇస్ ఇన్కరెక్ట్ అనిపించింది. మీరు సూపర్ పవర్స్ తో వచ్చారు, కానీ మీరు సూపర్ హ్యూమన్స్ ఏం కాదు. మీరు కూడా వాళ్ళలాగే కంటెస్టెంట్స్, మీరు కూడా వాళ్ళలాగే మెంబర్ ఇన్ ద హౌస్. అలా అని చెప్పేసి వాళ్ళిద్దరు, ఈ పచ్చనమ్మాయి ఈ మాధురి ఇద్దరైతే ఎలా పోజులు ఇస్తున్నారు అంటే మేము సూపర్ హ్యూమన్స్, మాకు ఏదైనా ఉంది, మేమే బిగ్ బాస్ అన్నట్టు చేస్తున్నారు. ఇక్కడ అనిపించిందా? అనిపించింది, నాకు కూడా అదే అనిపించింది. నీ కాఫర్స్ కి నీ క్యారెక్టర్ కి ఏదో వారం బయటకు రావాలని రాసి పెట్టిందంటావు. లేదు, యాక్చువల్లీ నాకు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రాసి పెట్టున్నాయి, బట్ ఎక్కడో స్ట్రాంగెస్ట్ కాంపిటీషన్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి తీసేశారు అని అనిపించింది అంతే. ఇక్కడ ఓటమిలో కూడా నేను గెలుపుని ఎత్తుకుంటానే ఉన్నావు. అయితే గెలుపు నాదే. యా ఆబ్వియస్లీ. 5వ వారం బయట ఛార్జింగ్ లేస్తుంది ఆపేస్తున్నా. బాయ్. A few moments later. Guys, after few moments later మండే వచ్చినాం. చూసినా కదా ఆపేద్దాం ఒకనే, సర్లే ఛార్జింగ్ పెట్టే తర్వాత స్టార్ట్ చేద్దామని మళ్ళీ. సో ఛార్జింగ్ పెట్టే గాయస్ ఇంకొంచెం 75%. సో ఇంకా రియాక్షన్ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ రియాక్షన్ విత్ అగైన్. సో గైస్ స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్. BB9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నాయా? మాధురి రాజా, నాకు కూడా ఎంట్రీ కావాలి, తను లేకుండా నేను వదలడం. సరిపోయింది ఇద్దరు. నెక్స్ట్ ఏమో మాధురి. ఓకే, అంత బాగుంది. అది అసలు పవర్. మీరందరూ బాగున్నారా? లోపల ఫ్లవర్ స్మెల్ అట్లా బాగా అట్లా బాగుండి ఉండి లేకున్నా ఏంటుకున్నా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఇఫ్ యు నో యు నో, మీకు తెలిసే తెలియదు చెప్పగలను. గ్రోత్ కౌటింగ్ సక్సెస్ఫుల్, కరెక్టింగ్ సక్సెస్ఫుల్. కౌటింగ్ కదా, స్పెల్లింగ్ మిస్టేక్ కదా అడ్మి బ్రో, స్పెల్లింగ్ మిస్టేక్ అది, కనెక్టింగ్ అదే. మస్తు జోక్. నెక్స్ట్ వి ఎంజాయ్ లాఫ్టర్. చూద్దాం. నా జీవితంలో నేను పుట్టి 36 సంవత్సరాలైంది. 36 years లో మా నాన్న పుట్టి 67 సంవత్సరాలైంది. 67 కాదు 70 సంవత్సరాలు. మా నాన్న అని తనుజ గారు ధరణి గారిని తీసుకుని నాన్నలు ఆయన ఎన్నిసార్లు నాన్న అనిందో దాంట్లో half times కూడా మా నాన్న తీసుకునేనండి. 67 సంవత్సరాల్లో ఎన్ని నాన్నలండి. పాపం ధరణి గారు కూడా ఆయన లైఫ్ లో అన్ని నాన్నలు చూడలేదండి. చూడండి పరిస్థితి ఎట్లా ఉందని. సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజు తడిగుడ్డకి అదే సరిపోదు. ఏ ఫీల్ ఉంది బాబా ఇక్కడ. నిజంగా ఆర్రెడ్డి గారు రివర్స్ చేస్తారే. నెక్స్ట్ పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నారా పరమానందం? నా ఫీల్ కూడా సేమ్. నా ఫీలింగ్, మై ఫీలింగ్ వెన్ ఐ సీ
నా నా పిఓవి నా పాట వ్యూ అంటే మనసి రమేక్ష ఇటు బిగ్ బాస్ 9 పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నారా పరమానందం? మైల్ కార్డ్ వస్తాయని అంటారా మనం. ఎక్కడున్న వైసీపీ వాళ్ళకి కళ్ళనే మూడు. తెలుసులే, ఇఫ్ యునో తెలుసుగా, తగ్గేదేలే పవన్ కళ్యాణ్ గారు. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, అందుకే. సో నెక్స్ట్ మేము సీరియస్ సిచ్యువేషన్. ఒకసారి చిన్న పిల్లల అయిపోయాడు గారు. ఓకే, ఇంకోసారి ఇంకా మీరు సోఫా ఒకరి డైనింగ్ టేబుల్ మీద మీరు కూర్చున్నప్పుడు నేను మీ ముందుకు వచ్చి కూర్చుండి ఏంటి వాట్సాప్ అది అంటే అందరినీ అడుగుతాను. సరిపోయింది, వాళ్ళకి ఒక్కటే వస్తాడే ఇలా. నెక్స్ట్ హౌస్ మేట్స్ అత్త భయపడుతున్నారు మాధురిని చూసి. తెలుసు కదా బ్రో, మాధురి యొక్క వైసీపీ. నువ్వు అనుకున్నావు. హలో హాయ్ అండి, బాగున్నారా? యాంగ్రీ బర్డా అసలు నాకేం తెలియదు మా అంటే రాగానే లైక్ ఏమో పవర్ బ్యాక్ లాగా ఫైర్ వచ్చాను కదా, అందుకే తెలుసుకునేటట్లు ఏం లేదు. అందుకే నేను నిన్నే అడుగుతుంది. మాధవి గారు కదా, ఏంటి ముగ్గేం పరిస్థితి ఇంకా అంతే ఉన్నదమ్మా. నాకెందుకు భయంగా. తన కూడా భయం ఎందుకు? భయం స్ట్రాంగ్ చూస్తే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కదా, ఎవరైనా భయపడతారు. నెక్స్ట్ బిజినెస్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. బిజినెస్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి. సరిపోయిందిరా బాబు. భరణి కుటుంబ కథ చిత్రం. ఒక నాన్న, ఒక చెల్లెలు, ఒక కూతురు, మనకి రోత. భరణి గారి కుటుంబం. సరిపోయింది. ఈ చిన్న పిల్లలు మాట్లాడేది క్యారెక్టర్ గురించి. వాచ్ టిల్లెట్. ఓకే, అమ్మాయిల పిచ్చి ఫస్ట్. అదే ప్రొఫెషన్ చాలా ఇరిటేటింగ్ ఉంది. లైక్ ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటుంటే చేతులు ఇలా వేసేసి అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా, చూస్తే నాకే వదలంది. అదే నిన్ను చేస్తే ఇంకా లాది పెట్టి ఒకటి ఇచ్చేస్తా, అంతే తిరిగి తొక్కేస్తాను అంతే. అలాగే ఉండాలి ఆ అమ్మాయి. తను ఎందుకంత లైక్ లీనియన్స్ ఇస్తుంది తను కూడా. లైక్ డైరెక్ట్ గా చూపించట్లేదు, ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్టు అనిపించింది నాకు. తిడితే తిట్టచ్చు, లైక్ మనం ఒక్క మాటతో ఆపించవచ్చు ఆ యొక్క బిహేవియర్ ని, కానీ తను స్టాప్ చేయట్లా, ఏ అని ఆపేస్తుంది. అమ్మాయిల పిచ్చి ఫస్ట్. అదే వద్దురా బాబు, ఇలాంటి ఉంటే కష్టం. నా మీద చేతులు వేస్తే కింద వేసి తొక్కేస్తా. తనుజ లేనెస్ ఇస్తుంది కాబట్టి అలా చేస్తున్నాడు. అమ్మే మక్ష ఇంటర్వ్యూ చూసినాం కదా, అదే సేమ్. కళ్యాణ్ బిహేవియర్ మీకు ఎందుకురా? నా చెల్లెలు మాస్క్ మ్యాన్ హరీష్, నా చెల్లెలు మాధురి గారు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా గైస్? మాస్ మ్యాన్ కూడా హరీష్ కూడా కూర్చుంటాడు బాగోసే. అదే చెప్తున్నా, అన్నగారి కుటుంబం ఇంటూ భరణి గారి కుటుంబం కరెక్ట్. భరణి గారి కుటుంబం. ఇమాజిన్ ఏ ఫైట్ బిట్వీన్ ద బిగ్ బాస్ హౌస్. తగలబడమే కరెక్టే బాబు, నిజంగా తగలబడుతుంది.
మీ వెయిటింగ్ ఫర్ దేర్ ఫేస్ ఆఫ్. ఎందుకు చెప్పారు మామ, మన శోచి గారు కూడా టీడీపీ ఏదో పార్టీ, ఈయన కూడా పొలిటికలే, ప్లస్ ఈమె వైసీపీ పొలిటికల్. సో ఉంటుందిరా ఇద్దరు ఫేస్ ఆఫ్ ఉంటది. వెయిటింగ్ నెక్స్ట్ వీక్ ఈమె నామినేషన్ అయ్యి ఎలిమినేట్ అవ్వాలి. ఈ వల్ల చాలా పెద్దగా బోరింగ్ అవుతారు కూడా. బిగ్ బాస్ చూడటం బోరింగ్. బేబీ డ్రామా డే 20 సేమ్ బెటర్ ప్లే చూద్దాం. అండ్ దట్టు నువ్వు నన్ను తీసేమన్నావు కదా. అండ్ దట్టు సూపర్ సింకరా మామా. ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ అండ్ వాచింగ్ ప్రాబ్లమ్స్ బిగ్ బాస్. ఎవడో కానీ సేమ్ నా ఫీలింగ్ నేనే అంతే. నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉల్లుకొని బిగ్ బాస్ నన్ను ఇప్పుడు కూడా టీవీలో బిగ్ బాస్ నడుస్తుంది. చూస్తారా? అయితే మనం సో నెక్స్ట్ బిగ్ బాస్ సినారియో మాధురి, రమ్య, కళ్యాణ్ చూద్దాం. ఒకసారి కూర్చోండి, చిన్న విషయం మాట్లాడాలి. నువ్వు కూర్చో అంటే కూర్చోలా? సరే నించోండి. నువ్వెవరు చెప్పడానికి నాకు నించోమని? ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు అరుస్తున్నావు? ఓడి అమ్మ, ఏం తిడతావా? తనతో ఎందుకక్క మాట్లాడుతున్నావు? అసలే తనకు అమ్మాయిలంటే చాలా పిచ్చి. పద వెళ్ళిపోదాం, పద. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరం కరెక్ట్ ఇద్దరు లగాపడు. ఎవరో వీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నా బిగ్ బాస్ లో ఇలా చూపించడం ఫస్ట్ టైం. తిరిగత తెలుసా అంటే రుచి టెనర్స్ లేదు, అందరూ ఉన్నారు సేఫ్. మీకు అర్థమైందిగా? Let us welcome Madhuri onto the stage. ఎలా ఉన్నారు? ఈ మధ్య కొంచెం మాధురి, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని ఎందుకు డిసైడ్ చేసుకున్నారు? మీరెందుకు నాకు సార్ మాధురి వచ్చారు మేడం? నాకేం తెలియదు. ఆడికే తెలియకుండా బిగ్ బాస్ వచ్చిందే. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారి కోసం నేను ఏదో వదులుకోమని వదులుకుంటాను సార్. నచ్చి నరుక్కోమని నరుక్కుంటాను. అబ్బా పైనుంచి దూకమన్నా దూకుతాను. బిగ్ బాస్ హౌస్ కోసం ఆయన్నే వదులుకుని వచ్చారు ఇక్కడికి. అని చెప్పారు కాబట్టి వచ్చాను. మొగ సిగ్గు ఒకటి. Let us welcome Madhuri onto the సిగ్గు ఒకటి ముఖానికి. సుమన ఇచ్చి పడేసరిగా డ్రామాలా కనిపిస్తుంది, అందువల్ల సెంటిమెంట్ ఎక్కువ అనిపిస్తుంది. ఎవ్రీ సుమన ఫైర్. ఫ్రైడే బట్టలు వస్తే చాలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏడ్చేది మీరు. అవునా, మీకు అలా అనిపిస్తుందా? నాకు ఇక్కడ అందరికీ అనిపిస్తుంది. ఎస్, సుమన ఎప్పుడు ఈ ఫైట్ మనగా సీరియల్ కొడలా కొడుకు. చూడండి, షూటింగ్ కి రెడీ అవుతున్నాడు బిగ్ బాస్. మా కొత్త సీరియల్ మొదలు పెట్టినాము. కోడలా నా కొడుకుకి కుక్కలా కొట్టాలా. షూటింగ్ కి రెడీ అవుతున్నాడు బిగ్ బాస్. మా కొత్త సీరియల్ మొదలు పెట్టినాము. కోడలా నా కొడుకుకి కుక్కలా కొట్టాలా. రెండు ప్రతివతలు కూర్చొని ప్రతి కబ్బులు పెడుతున్నారు. అమ్మాయిల పిచ్చి ఫస్ట్ పబ్లిక్ పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ మామ. కరెక్ట్ రా బాబు, ఇద్దరు ప్రతివతలు వచ్చారు దిగొచ్చారు. సో మన గీతు రాయల్ గారు రివ్యూ ఇచ్చారు, అది రివ్యూ ఇస్తారు కదా. సో వీళ్ళిద్దరు వచ్చి రివ్యూ చెప్పారు, చూద్దాం. కళ్యాణ్కి అమ్మాయి పిచ్చి అని చెప్పి రమ్య చెప్తా ఉండింది. నాకు రగిలింది చూడు బాబా. తర్వాత ఇంకో మాట చెప్పింది, ఫస్ట్ డే నుంచి అమ్మాయి వచ్చి కూర్చుంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అబ్బాయి ఎంత చేసేది, అదే నన్ను చేస్తే లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా, కింద సొత్తేస్తా అనింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ వచ్చి నేను నీ దగ్గరికి రాడు, నువ్వు వచ్చి లాగి పెట్టే అంత సీన్ లేదు. నాకు అనిపించింది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఒక అబ్బాయిని అంత మాట్లాడుతూ ఉంటే నాకు లాగి పెట్టి నాకు కొట్టాలనిపించింది నిజంగా. అట్లా మాట్లాడుతూ ఉంటే
గోక్కునే వాడికి ఏమి లేదు, గోకించుకునే వాళ్ళకి లేదు, కందకి లేదు, దురద కత్తిపేటకి ఎందుకు ఎందుకు అనేసి నాకు అర్థం కాలే. ఇంకొక పాయింట్ లో ఇది లైవ్ లో జరిగింది, ఎపిసోడ్ లో లేదు. ఈమె మాధురి కూర్చొని ఆయన సోల్జర్ చేసే పనులేంటి గోకడాలు గీకడాలు ఎందుకు? తనుజాకు ప్రాబ్లం లేదు, కళ్యాణ్కి ప్రాబ్లం లేదు, చూసే ప్రాబ్లం ఉందో లేదో అది మా ఇష్టం. నువ్వు ఒక కంటెస్టెంట్ గా పోయినావు, నీకెందుకు ప్రాబ్లం? నీకేం నువ్వు ఆడుకోకుండా. చాలా ఓవర్ అనిపించింది. ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఒక అబ్బాయి గురించి అట్లా మాట్లాడడం వర్స్ట్, అస్సలు నచ్చలేదు. దట్ ఈస్ క్యారెక్టర్ అసాసినేషన్. ఇందుకు కాదా జనాలు కమెంట్లు చేసేది అనేసి అనిపించింది. ఎందుకంటే వాళ్ళెవరో మీద మీరు కమెంట్ చేస్తున్నప్పుడు మీ మీద కూడా 10 మంది అట్లే కదా కమెంట్ చేస్తారు, అట్లే కమెంట్ చేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. దీని గురించి నాకు మా ఈ వారం మాట్లాడాల్సిందే. ఆ అమ్మాయి పిచ్చి అనేది ఏంది? సోల్జర్ అయ్యుండి గోకుతాడు గీకుతాడు అంటే సోల్జర్ గోకూడదా? సోల్జర్ అయితే అమ్మాయిని ట్రై చేయకూడదా? సోల్జర్ అయితే ప్రేమించకూడదా? సోల్జర్ అయితే పెళ్లి చేసుకోకూడదా? కళ్యాణ్కి అమ్మాయిలు పిచ్చి అని చెప్పి రమ్య చెప్తా ఉన్నింది. నాకు రగిలింది చూడు బాబా. తర్వాత ఇంకో మాట చెప్పింది, ఫస్ట్ డే నుంచి ఆ అమ్మాయి. నేను చెప్తాను కదా, ఆయన సోల్జర్ అయితే మనిషే కదా, ఆయన కూడా మనిషే కదా, ప్రేమించుద్దా? ఎవరో పెట్టిరు ఈమె కనెక్ట్ ప్రొఫెసర్ గా చెప్పాక ఇద్దరు గీతురాలక క్లారిటీ చెప్పినాం. ఈ వీక్ చెప్పాల్సిందే నా సార్ వీళ్ళకి బుద్ధి ఇద్దరికి. సూపర్ అబిటు POV. When I asked my friend about Big Boss, my friend, Big Boss ఎట్లా Big Boss కరించి షో అది. ఆ ఫ్రెండ్ ఎవరుగా నేనే. అతను నేను ఎలా చూస్తున్నారా అసలు? స్టార్మా యూట్యూబ్, స్టార్మా మ్యూజిక్, జియో హాట్‌స్టార్. స్టార్మా అంటే మన బిగ్ బాస్ వస్తుంది, యూట్యూబ్ లో రివ్యూస్, జియో హాట్‌స్టార్ లో లైవ్, స్టార్మా మ్యూజిక్ లో బస్సు. ఏం కదే కాదు, నేను బిగ్ బాస్ చూస్తున్నట్టు ఎవరు తెలియదు. అక్కడ యూట్యూబ్ లో జియో హాట్‌స్టార్, యూట్యూబ్ లో స్టార్మా. దొరికి మింగ నిజంగా దొరికి మింగనంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ ఎల్లగానే ఏడ్పించారా? వస్తున్నా ఓర్చుకో. తనని ఇప్పుడు మీరు తీసుకొస్తే బిగ్ బాస్ మన శ్రీనివాస రాజా తుడుచుకోవడానికి కన్నీరుతోనే వస్తది. అక్కడే తాడో పేడో తేల్చుకుంటే కప్పుతో వస్తది. వాళ్ళు నిన్ను టార్గెట్ చెయ్యొచ్చు, నీకు తలనొప్పి కావచ్చు, దాన్ని తరిమేయడానికి ఎలిమినేట్ కూడా చెయ్యొచ్చు. అలానే జరిగితే బిగ్ బాస్ కి ఇదే ఆఖరి సీజన్. స్పీకర్ వచ్చాయి. మొబైల్ పట్టుకుని వచ్చిందా బిగ్ బాస్ లోకి? మీలో చాలా మందికి నేను తెలుసుండొచ్చు స్వామి. పాత నాయకుడుగా ఇప్పటిదాకా ప్రేమ కోసం చెయ్యి కోసుకున్నవాడిని, గొంతు కోసేవాడిని మీరు చూసుంటారు, కానీ ప్రేమ కోసం కెరియర్ ని కోసుకునేవాడిని మీరు చూసుంటారు. ఈ రోజు నుంచి లైవ్ లో ఆమె కళ్ళల్లో కన్నీరు కనబడినా, ఆమెపై అరుస్తున్నట్టు ఎపిసోడ్ లో వచ్చినా, నామినేట్ చేస్తున్నట్టు ప్రోమోలు వేసినా, ఈసారి వీకెండ్ లో వైల్డ్ కార్డ్ లో సొక్క వేసుకుని వచ్చేది సెలబ్రిటీ కాదు, మీ సావే. నవ్వుకోవడానికి దువ్వెనుంటది కానీ ధైర్యం ఉండదు. బయటికి వచ్చేస్తుంది. చూడగానే ఏడ్పించారా? బెదిరించబోతారు బెదిరిస్తారు. ఓకే, Yes, wild cards are okay, but Aisha, this one is different. తెలుసు కదా, రాహుల్ సిప్పిగచ్చు కదా ఇది, నాకు అర్థమైంది. సీజన్ 5 4 నేను గుర్తులేదని చూసాను. రాహుల్ సిప్పిగా చూసాను నైట్. సూపర్ రా బైక్ ఎట్రీ. ఒక లెవెల్ టెస్ట్ కాదా మామ, మ్యాజిక్ చేసి మా ఆయన్ని తీసుకొస్తావా? అమ్మో మ్యాజిక్ చేసి మా ఆయన తీసుకొస్తాను.
ఆకాశమత ఐ లవ్ మై డాటర్స్. ఇది ఇద్దరి కూతుల మధ్య జరిగిపోయిన ఒక తండ్రి కథ. డైలీ సీరియల్. ఆకాశంలో మూవీ ఉంది, డైలీ సీరియల్ చేశారు కదరా మామా. నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ రాగు రాగు ఉంటే ముందుకి 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 ఫోన్ బయటికి వెళ్ళండి. డోర్ డోర్ పట్టుకుని ఓకే. మాస్ మ్యాన్ శివాజీ బస్ ఇంటర్వ్యూ ప్రోమో. అయితే మీరు ఎప్పుడు శాంతంగానే ఉంటారా? అవును అవునంటలోనే తెలుస్తుందిలేండి. నిన్న బిగ్ బాస్ లో గంతగానం లొల్లెత్తుతుంటే నేనైతే కింద మీద వాడు నవ్వుతూనే ఉన్నా. రీజన్ ఏంటంటే నేను చూసిన, చూడండి రీతు ఒకసారి చూడండి. నిన్న బిగ్ బాస్ లో గంతగానం లొల్లెత్తుతుంటే అదే కరెక్టే. కర్మ సంబంధం కూడా ఇంత అందంగా చూపించారు కదరా. అదే మ్యాజిక్ మామ. సమస్యలు ఎదురైనప్పుడు నేను ఒంటరిగా మిగిలినప్పుడు, అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు కూడా ఒంటరిగా మిగిలినప్పుడు నేనున్నానని చెప్పి నాకండగా నిలబడటం ఏ స్వార్థం లేనటువంటి మహిళ, కష్ట సుఖాల్లో నాతో నడిచినటువంటి మాదిరి. నేను చూడండి రా, సెట్ కూడా ఇట్లా బాగా చేస్తాం కదా. నిన్న మొన్నది సూపర్ అన్న ఫిగరే నిన్ను చూసినాక ఉంటది అది కరెక్టే. దుబ్బర మాధురి ఎంట్రీ. పచ్చళ్ళ పాప వచ్చి స్టేజ్ పైన డాన్స్ చేసి సింపతి అన్ని కార్డు నాటింది అదూరిందే పిక్కిల్ని చేత పట్టేసి చేతిలో ఉన్న ప్రతి ఓవర్ యాక్టింగ్ అంటూ చెప్పింది, రెచ్చింది, కొడయిందే. ఇంకా సీరియల్ వాళ్ళు వచ్చారమ్మో, తెలుగు లేకునకలు చేతిలో ఉన్నకెళ్ళారమ్మో. దాంట్లో ఐషో పాపేమో చాలా బాగుందమ్మో, దాని నవ్వితే నాకెక్కడో మండుతుందమ్మో. ఇంతలో నాకొకరి మీద క్వశ్చన్ బట్టి వాళ్ళ కోసం నేను ఛానళ్ళకు పెట్టే బట్టి ఇక ఎంట్రీ ఇచ్చింది చూడు గట్టి. రాజా 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 చక్కలి రాజా దువ్వెన గారే స్టేజ్ పై చక్కలి రాజా. రాజా 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 దువ్వడ రాజా నీ దువ్వుడు పన్నాళ్ళు ఆపలి రాజా. చిటికలి శ్రీజ చిటికలి శ్రీజ నా పేరేంటో తెలుసుకోవాలి అన్ని రాజ్యాంగంలో రాసిన బట్టి తప్పకుండా ఉన్న బ్యాడ్తో రోజులు గెలవడం అంటే తప్పేలే. డోలర్ రాకతో తెచ్చిన కాకతో నిజకు పాపం నోట్లో తప్పేలే. తెలిసి సూపర్ రాదాయి, సూపర్ సూపర్. మాట్లాడుతుంటే మాకు నిద్ర పట్టట్లేదు. చెవులో వచ్చి మాట్లాడుతున్నా, మీరు గుసగుసలు మాట్లాడే నవ్వినా మాకు నిద్ర పట్టట్లేదు. మీరు ఎంత పెద్ద పెద్దగా హౌస్ లో అరుస్తున్నా మాకు చిరాగ్గా ఉంది. చిరాగ్గా ఉంటే బయటకు వెళ్ళి కూర్చోండి, మీరు చిరాగ్గా ఉంటే బయటకు వెళ్ళి పడుకోండి. నైట్ ఆపనేంత వరకు నవ్వుతావా అరుస్తావా మాట్లాడండి. అలాగే మీరు కొట్టుకోదామని మనం ఎంజాయ్ చేసి అంతే. రియాక్షన్ రియాక్షన్ అంతే. తర్వాత కబుర్లు ఫ్లాష్ బ్యాక్ వేసేసి అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా, చూస్తే నాకే చూసినా. అది నిన్ను చేస్తే ఇంకా లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా అంతే, తిరిగి పెట్టేస్తాను.
ఇప్పుడు మునిని చెప్పుతో కొట్టాలా? నీతులు చెప్పడం కాదు రమ్య పట్టించిల్లా. రమ్య పట్టించిల్లి పట్టించాలి. ఓకే పట్టించాలి. ఓకే చూడు 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 పిల్లల్లో వేసేసి ఏం నాటకం ఆడుతున్నారా? ఓ మాధురి బిగ్ బాస్ ఎలా ఉందిరా? ఓయ రాజా ఇదే లడ్డులో పంచాయితీరా. ఓ పాపం రాజా బాగా ఫీల్ అవుతుంది. సీనన్న అది నా పిల్లరా? చూసినారు కనిపించారు మీరు? అబ్జర్వ్ చేసినా కైకాటెక్ చూసినా మీరు? కళ్యాణ్ మీ మేడం ఏమంటున్నారు? మా మేడం ఎవరు? దిప్ప పగిలిపోయింది. మీ మేడం ఏమంటున్నారు? మా మేడం దెబ్బ పేలిపోద్ది. నీ ఊరికి మా మేడం అసలు తమాషాగా ఉందా ఏంటి? కరెక్ట్గా అక్కడ సీనన్ ఉన్నాడు, భయపెట్టేస్తాడు సీనన్న. హ్యాపీ డేస్ ఇంటో బిగ్ బర్త్డేస్ చూద్దాం. మాధురి గారు ఎలాగా సీనన్న ఇప్పుడు ప్రజల గారు చూద్దాం. ప్రజల గారికి అదే డాష్ ఉన్నట్టుంది. బిఫోర్ బెడ్కాస్ట్ తమిళ హౌస్ మేట్స్ మెమరబుల్ పరిధి గారు ఆశగాడిగింది మాతో సవాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. నీకు చెప్పాలి సెలవు రోజు బయటికి వెళ్ళాలి ఆఫ్టర్ వైల్డ్ కాస్ట్ హౌస్ బెస్ట్ విత్ తనుజ అంటే నీకు చెప్పాలి. అంటే అందరూ ఒక వేకెండ్ అరగంట ఆలస్యం అయితే మీతో చెప్పాలి, పిల్లల్ని కనాలంటే మీతో చెప్పాలి, అబార్షన్ చేయించుకోవాలంటే మీతో చెప్పాలి, సినిమాకి వెళ్ళాలన్నా నీతో చెప్పాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని నీతో చెప్పాలి, టూత్ పేస్ట్ కావాలన్నా మీతో చెప్పాలి, క్రీము పౌడరు ఏది కావాలన్నా మీతోనే చెప్పాలి. అసలు ప్రతిదీ నీతో చెప్పి చేయాలమ్మా. మాకంటూ సొంత ఆలోచన లేవా? నేను స్వతంత్రంగా ఏ పని చేసుకోలేమా? నేను ఇంకా పసిబిడ్డలు అనుకుంటున్నారా? ఎందుకమ్మా ప్రతి విషయానికి మా కాళ్ళకి అడ్డం పడతావు? ఎందుకమ్మా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటావు? క్రీము పౌడరు ఏది కావాలన్నా మీతోనే చెప్పాలి. అసలు ప్రతిదీ నీతో చెప్పి చేయాలమ్మా. మాకంటూ సొంత ఆలోచన లేవా? నేను స్వతంత్రంగా ఏ పని చేసుకోలేమా? నేను ఇంకా పసిబిడ్డలు అనుకుంటున్నారా? ఎందుకమ్మా ప్రతి విషయానికి మా కాళ్ళకి అడ్డం పడతావు? ఎందుకమ్మా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటావు? ఇప్పుడు ఇంటి పరిస్థితులు మారిపోయాయి నాయన. ఈ ఇంటాన్ని ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. మా కొనలేదు, అదొక మహమ్మారి. నా నెత్తి మీద నాట్యం ఆడుతోంది ఆయన. ఇప్పుడు నా మాట సాగడం లేదు. చూడండి దివర మాధురి తీసుకుని వేరే ఇంటి దగ్గర పాడుకోండి. లాస్ట్ డిఎం అంటే ఎవరు? దివర మాధురి. ఓకే ఉదయం 9:15 ఎంత కష్టం వచ్చింది తల్లి, నామినేషన్ లో కూడా లేవు కదే. నీకీ కష్టాలు ఎందుకే రీత? ఉన్నన్నాళ్ళుండి మధ్యకి వెళ్దాం అనుకున్నావు కదే, మధ్యలో ఈ ప్లాన్లన్నీ చేసేది ఒంటరి చేసిపోయావు కదే. ఉదయం 9:15 వింటేనే ఏదో సూపర్ బిట్ సూపర్. బిగ్ బాస్ లవర్స్ మన ఏదో ప్రాబ్లం వచ్చిందని అత్త వచ్చింది కానీ వై రమ్య కేమ్ టు బిగ్ బాస్ చూద్దాం. బిగ్ బాస్ మాకు లంచ్ లోకి చికెన్ జాయింట్స్ కావాలి, ఎగ్ బిర్యానీ కావాలి, నెక్స్ట్ సాయంత్రానికి వచ్చేసి చాక్లెట్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ కావాలి. అయితే నిజంగా ఎందుకు తెగిపోతున్నా అనిపిస్తుంది. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. బిగ్ బాస్ మాకు వచ్చారేమా ప్రతి ఒక్కరు.
గుర్తుపట్టారు అని. సార్ నా పేరు అహ్మద్ సార్. అహ్మద్, అన్ని సీజన్ చూశాను సార్. ఈ సీజన్ చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది సార్. బీపీ పెరుగుతుంది? అంత బాగుంది సీజన్? అంత బాగుంది, అంత టెన్షన్ పెడుతున్నా. సేమ్ రియాక్షన్ నాకు కూడా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నీకు ఏ యాంగిల్స్ అంటే ఇష్టం? ఏ యాంగిల్ అయితే నువ్వు బాగా ఎంటర్టైన్ అవుతావు? నువ్వు అసలు ఏ యాంగిల్ సరిపోన్నావని చెప్పి నీకు ఏ యాంగిల్ చెప్పాలి? హాయ్ సూపర్ బిడ్డు. గోయిటు ఇంకే మాధురి గారు బిగ్ బాస్ హౌస్ పోతున్నారు. ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి? 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? ఫెయిల్ అవుతాడా ఆయన? భరతనాట్యం బిగ్ బాస్ సీజన్ ఏ ఫిల్మ్ మామ ఇది? వెరీ గుడ్. మాధురి గారా? మాధురి గారా చెప్పేసి మాధురి గారు సూపర్ బిడ్డు. మర్చిపోయినా గైస్, బిగ్ బాస్ ఏదో కేసు పెట్టారట కదా, చూడాలి. చూడ హైదరాబాద్ లో ప్రసారం అవుతాయి బిగ్ బాస్ షో పై. బిగ్ బాస్ ఫిలిపీన్స్ పోలీస్ స్టేషన్ లో గాజువాలకు చెందిన కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణ ప్రకారం షో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది, కుటుంబం విలువలను దెబ్బ సిగ్గు పడే కట్టెట్టి చూపిస్తుంది అని అన్నారు. అందువల్ల ప్రభుత్వం షోను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్ ను మూసివేస్తాను అంటే. అలాగే కర్ణాటకలో లాగా షోని బ్యాన్ చేయాలని, పోస్ట్ నాగరిక సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచిస్తున్నారు. ఓకే, ఈ దాని గురించేనా? ఓకే, కరెక్టే, అది కరెక్టే చెప్పింది, కరెక్టే. నెక్స్ట్ ఉమెన్ ఆఫ్ గేమ్ ఆఫ్ రాయిష్ ఎంట్రీ. అప్పుడు తనుజ రైతు పోయినట్టే వీలే. ఎవడు రాడు? మ్యూజిక్ టైట్ గా ఉంది. సనత్ నగర్ లింగేష్ గడ్ భయ్యా ఆడినాడు జిమ్మోడు. చూడు ఇంకా చూసినా కదా. Like applied large by Jawad to back Big Boss for spreading wrong message at pitch యోధ. ఇది బీబీ గొప్ప కాదు, ఇది గొప్ప అంది. ఇంకా డాష్ అంటే మీకు అర్థమైంది. ప్లీజ్ అర్థం చేసుకో, నాకేం తక్కువ. నీ వేషధారణ చూసుకున్నావా? ఎలా ఉన్నావు? మరి నాకేం తక్కువ? నేను పవన్ గల్లా అమ్మాయిలంటూ పన్ను, కళ్యాణ్ గల్లా కామ్ గా కూర్చోను, బర్నీ గల్లా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లేదు. నేను ఒక్కనే ఆడతాను, గోల్డ్ స్టార్ ఉంది, కిరీటం కూడా వచ్చింది. నువ్వు అతిగా ఆవేశపడతావు, నాకు అందుకే నచ్చదు. అందరికి ఏదో ఒక శిక్షలు వేయాలి. ఏం చేయమంటావు? ఈ డ్రెస్ తీసి మైకేల్ జాక్సన్ లో వాక్ చేయమంటావా? నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా చేయట్లేదా? నేను చేయట్లేదు రాము. సూపర్ బిట్టు, సూపర్. ఇవే తనుజ లుక్ ఎట్ హిమ్ తెలుసా? దీమో అనే కళ్యాణ్ చూడండి, ఐ కాంటాక్ట్ చూస్తాడు, మాట తిరుగుతాడు చూడండి. మంచి బాండింగ్ ఉన్నట్టుందిగా. సుమన్ కెప్టెన్. సుమన్ కెప్టెన్ వచ్చిందా? సుమన్ కెప్టెన్సీ ప్రమాణ స్వీకారం. సుమన్ కెప్టెన్ వచ్చింది. చూపించిన కెప్టెన్సీ. ఫైనలీ సుమన్ కెప్టెన్ అయ్యారు. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ నా. సో నైట్ లో సీన్ రీకేట్ అదే చూసినా రాత్రి చూసినా, ఎక్కడో చూసినట్టుంది బిగ్ బాస్ సీజన్ లో అనుకున్నా. అబ్బా కళ్ళే మూసుకున్నా, నమ్ముతున్నా. ఇక్కడ డిక్కీలో పెట్టి ఇక్కడ కళ్యా పెట్టి సేమ్ సేమ్ బట్ ఫ్రే. పోయినసారేమో టేస్ట్ చేయి
ఆయన కబడ్డీ ఈయన కబడ్డీ ఇద్దరు టేస్టీ చేజా ఇప్పుడు 9 లో ఇమ్మాన్యువల్ సూపర్ రా ఇద్దరు కబడ్డీ ఈ సెక్రెట్ అవుతుంది ఏమో చూద్దాం బిగ్ బాస్ అయితే ప్లాన్ అయితే ఉంటుంది guys. ఏది అట్లే చూసిన వీలే ఇంకొక అప్డేట్ ఇచ్చారు వీలే సో చూసిన నాకు అప్డేట్ చదువుకోండి పాజ్ చేసి చూసిన ఇంకా కంప్లీట్ ఇచ్చారు పోలీస్ అప్పుడే ఫైల్ అయితే బిగ్ బాస్ షో అయిపోయి కర్ణాటక షోలో ఎందుకు బంద్ చేస్తారు చూడండి కదా బిగ్ బాస్ పై పోలీస్ కంప్లైంట్ దివ్వల మాధురి కోసం కాదు. మాదిరి వచ్చినాకనే ఈ కంప్లైంట్ ఇస్తున్నారన్నట్టు బయట చర్చ నడుస్తుంది. మీ వెనకాల ఏమైనా రాజకీయ పార్టీ ఉందా మీరు ఈ కంప్లైంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ మీద? సార్ సమాజానికి హానికరమైనటువంటి షోలు ఎవరు పెట్టినా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏమైనా ప్రోత్సహిస్తాయండి? ఆ షోలను ఏమైనా ప్రోత్సహిస్తాయా? అట్లా అంటే ఇంతకు ముందు గతంలో కూడా సిపిఐ నారాయణ గారు ఒకసారి బిగ్ బాస్ షో పైన కంప్లైంట్ చేసిర్రు. మరి ఆయన రాజకీయ పార్టీ కదా, మేము యువకులం అండి. నా ఇంట్లో 10వ తరగతి చదివే పిల్ల ఉంది, కూతురుంది, 6వ తరగతి చదివే కొడుకున్నాడు. ఇట్లనే అందరికి మేము వచ్చినటువంటి వాళ్ళం కూడా పిల్లలు కలిగిన వాళ్ళము మధ్యతరగతి కుటుంబాలలో నుంచి మా పిల్లలు చదువుకుంటేనే మా కుటుంబాలు ముంగడికి పోయే పరిస్థితి ఉంది. మీరు ఇట్లాంటి అడ్డమైన షోలు పెడితే రాత్రి 12 గంటలకు అదే షో చూస్తారు, పొద్దుగాల 8 గంటలకు అదే షో చూస్తారు. కేవలం స్కూల్లో ఫోన్లు అలౌ చేయరు కాబట్టి చూస్తలేరు కాబట్టి ఇంటి దగ్గర ఉంటే అదే షోలు చూస్తున్నారు, విచ్ఛిన్నమవుతున్నారు. దయచేసి మా కుటుంబాల పైన మా కామన్ మ్యాన్ నోట్లో మట్టి కొట్టొద్దని చెప్పి ఈ సెలబ్రిటీలకు కానీ ఈ పెద్ద పెద్ద హీరోలకు కానీ హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ బుద్ధి వచ్చింది మీకు. సరే నానా పిన్ని వచ్చింది జస్ట్ ఫర్ ఫన్. ఓకే ఏట్రా పిన్న జస్ట్ సరిగా నవ్వుకోండి. ఏమో మై ఫ్రెండ్ ఆఫ్టర్ వాచింగ్ బిగ్ బాస్ 9. అవునా మీ ఇంటి పేరు ఏదో ఉండే తెలుసుకో, అర్థమవుతుందా? 2 రాష్ట్రాలు అందరికి తెలుసు, ఇది తెలియదు అంటే వీడికి. అరే కర్రీ నువ్వేనా అయిపోగొట్టావు ఏంటి? ఇప్పుడు గొడవపడాలని చూస్తున్నావా? కర్రీ అంటే గొడవ ఉంటుందిరా. ఏ వాయిస్ ఏం రైజ్ అవుతుంది? నేనే రైజ్ చేసినా. సరే ఇది చెప్పు కొట్టినట్టు. రామా ఏంటిరా కిక్కి నవ్వకండి, రాత్రులు పడుకుంటారు మనుషులు. అదేంటి మా నార్మల్ గా మనం ఈ టైం దాకా లేచే ఉంటాం కదా. నాకు హెల్త్ ఇంపార్టెంట్. ఇలా అరిస్తే నీకు ఎక్కువ కర దగ్గర. ఎక్కువ మాట్లాడకు. సారీ రా, పడుకోళ్ళు. అరే జేమ్స్ బాండ్ ఏదో ట్యూన్ ఉంటది చూసినావా? నా టోనే ఇంత ట్యూన్ అంటే టోన్ అంటాడు ఏంటి? అయినా నేను బాండింగ్స్ కోసం రాలేదు, నాకు ఏ బాండింగ్ అవసరం లేదు. మాధురి గారు ఇలా కాదు. సారీ మామా, దువ్వనిచ్చి కొడతా నా కొడక ఇక్కడ కనిపిస్తే దుబ్బే. కరిగిపోయాను. బిగ్ బాస్ వెల్కమ్ మాధురి గారు సూపర్. లైఫ్ ఎట్టుపోయిన బిగ్ బాస్ మాత్రం ముఖ్యం. బిగ్లో అంతే, లైఫ్ ఎట్టపోయినా మన బిగ్ బాస్ ముఖ్యం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చూసేవారు అందరికి ఒక షాకింగ్ న్యూస్. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఈ బిగ్ బాస్ షో పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కొందరు ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణల ప్రకారం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ కుటుంబ విలువలను దెబ్బతీస్తుందని, ఫ్యామిలీ మొత్తం చూసేలా షో లేదని, సిగ్గుపడే కాంటెంట్ ని చూపిస్తుందని అన్నారు. అందుకే గవర్నమెంట్ ఇలాంటి షోలను ఎంకరేజ్ చేయకుండా వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కలిసి బిగ్ బాస్ దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు. కర్ణాటక స్టేట్ లో బిగ్ బాస్ హౌస్ ని బ్యాన్ చేసినట్టు ఇక్కడ కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. హోస్ట్ నాగార్జున గారిని కూడా సమాజానికి ఉపయోగపడేలా షోస్ చేయాలని సూచించారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. తెలుగు బిగ్ బాస్ అభిప్రాయం ఏంటంటే కరెక్టే, బిగ్ బాస్ ప్లాన్ చేయాల్సిందే, లేదా వాళ్ళు ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఇది ఈ బిగ్ బాస్ షో 18+ చూడాలి అంతే, వాళ్ళు అట్టే పెట్టాలి. ఇక బిగ్ బాస్ ఏజ్ అనేది డిఫరెన్స్ పెట్టాలా, ఏజ్ వార్నింగ్ పెట్టాలా. పెట్టండి మీరు, లేకపోతే ఇక కర్ణాటక షో లాగా ఇది కూడా తెలుగులో కూడా పోతాయి బిగ్ బాస్. ఈ సీజన్ అయితే అయిపోతుంది మనకి. ఈ సీజన్ బాగా నడిస్తే 10 వరకు చాలు మనకి. 10 బిగ్ బాస్ అయిపోతుంది. నా ఒపీనియన్ ఏంటంటే 10th షో ఇంకా 10th సీజన్ వరకు ఆపండి, చేయండి, తర్వాత ఆపండి చాలు. బిగ్ బాస్ 10th సీజన్ నడిచే చాలు, ఇంకా మనకి ఏం వద్దు. బిగ్ బాస్ వద్దు, బిగ్ బాస్ వద్దురా బాబు. బిగ్ బాస్ వద్దు, బిగ్ బాస్ మామూలుగా బ్యాన్ వద్దు. ఈ సీజన్ ఒక్కటే నిలిపించిన తర్వాత
ఎటు వారు చూద్దాం నెక్స్ట్. పాప సంజన గారు వీరిద్దరు బాగా అనుకుంటే సంజయ్ గారే పెట్టుబడి మాధవ్ గారు ఇక్కడ పిల్ల నీ కడుపుడదావి ముద్ర బాబు చాలా ఉంది. తర్వాత ఇది బిగ్ బాస్ హౌసా లుంబిని పార్కా? రీతు చూస్తే డెమాన్ పవన్ చుట్టూ తిరుగుతా ఉంటది. ఈ డెమాన్ పవన్ ని చూస్తేనేమో అలేఖ్య రమ్య చిట్టి పికల్ చుట్టూ కొత్తగా వచ్చిన ఆయాష చుట్టూ తిరుగుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో తనుజ నొదడు తనుజ చుట్టూ తిరుగుతుంటాడు. ఇక ఇమాన్యులేమో కామెడీ 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 అనుకుంటే అందరి చుట్టూ తిరుగుతున్నాడు. మన హాస్టల్ వార్డెన్ లైట్ లాభం కనపడుకోండి. కిక్కిలు కుక్కులు ఉండకూడదు. నా హెల్త్ దెబ్బతింటుంది, నాకు బీపీ వస్తుంది. భరణి గారు దివ్య చూసుకుంటే హాస్టల్ కి 6 నెలలకి సంవత్సరానికి కూతుళ్ళని చూస్తానికి వచ్చిన తండ్రి లాగా వీళ్ళిద్దరు ఏడుపులు ఏంటండి? ఆయన ఎవరో కేసేసాడంట కదా. మూసైంది సార్, బిగ్ బాస్ మూసైంది సార్. అది అవదమ్మా. ఇది లాస్ట్ డైలాగ్ సూపర్ రా భయ్యా. నిజమేనా మావా? చూద్దాం ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీరే చెప్పేసేయండి కామెంట్ లో. మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి ₹1 కోటి లంచం ఇచ్చిందంట, అందుకే తనని తీసుకున్నారంట. నేను ఇన్ని రోజులు అనుకుంటున్నా భయ్యా, సంబంధం లేని ఒక వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఇంత ధూమ్ధాం చేస్తుంది ఏంటి? ఎక్కడ నాకు సేమ్ ఏది పొటేషన్ కూడా రావచ్చు బిగ్ బాస్ లోకి. లేని అప్పటి వచ్చి పొటేషన్ డబ్బులు ఇచ్చి వస్తాడు, గొడవ చేస్తుంది, రచ్చ చేస్తుంది, ఎవ్వరి మాట వినట్లేదు. ఏంది అంటే ఒక పొలిటీషియన్ కి డమ్మీ పిల్లని అని చెప్పేసి తనకు ధీమా, నేనేం చెప్పినా నడుస్తుంది అని చెప్పి తనకి ఒక ధైర్యం అన్నట్టు. ఏంటా తన వీక్నెస్ అని ఆలోచిస్తే కొన్ని విషయాలు అనలైజ్ చేస్తే అప్పుడు తెలిసింది తను ₹1 కోటి లంచం ఇచ్చి వచ్చింది అని. అందుకే అంత పొగ చూపెడుతుంది, ఎవ్వరు ఏం చెప్పినా అస్సలు వినట్లేదు, ఇట్లా తీసి ఇట్లా పెడుతుంది హౌస్ లో అందరిని. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి భయ్యా. కానీ ఏ మాటగా మాట చెప్తున్నా, తను లంచం ఇచ్చిరా అని ఏమైనా చేసిరా అని బిగ్ బాస్ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి అందరు కలిసి ఒక 1 వీక్ లో ఎల్లగొట్టొచ్చుతానని. మరీ కష్టంగా 15 రోజుల కంటే ఎక్కువ ఉండదు భయ్యా, ఉన్నా కూడా అందరైతే వెళ్ళగొడతారు. ఎంత వరస్ట్ బిహేవింగ్ అంటే బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది మాధురి చేపట్టి. మాధురి విషయంలో తను ఈ లంచం ఇచ్చింది అనే విషయంలో ఎంత నిజమో ఎంత అబద్ధమో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుసు. సో మీకు తెలిసింది మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పేసేయండి భయ్యా. ఈ భయ కరెక్టే, ఈమె వల్లే మన బిగ్ బాస్ షో చూడగట్లే వరస్ట్ అయితే ఈమె. అసలు అనుకోలే ఏంటప్ప మాధవ్ గారు పొలిటీషియన్ కదా, పొలిటీషియన్ రావచ్చా అని బిగ్ బాస్ అదే డౌట్ వచ్చింది. అమ్మా ఇప్పుడు అర్థమైంది, మన ప్రో వచ్చిందా, అమ్మా ఇల్లు కూడా చేయొచ్చా, మనం కూడా మన ప్రో ఇద్దాం. నెక్స్ట్ బిగ్ బాస్ బిగ్ అప్డేట్. అటు చూడు, బిగ్ బాస్ వెళ్ళిపోయారు బ్యాండ్. అటు చూడు తెలుగు కిక్ ఆఫ్ బిబి. అటు కరెక్ట్, అది కరెక్టే. నెక్స్ట్ లాస్ట్ ఇదేనా? ఓకే. బిగ్ బాస్ అనే రియాలిటీ షోకి మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది ఎవరినండి? 4 years లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నాము అని ప్రౌడ్ గా చెప్పుకునే ఇలాంటి వాళ్ళకి ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన కూతుర్లు ఉన్నారు, మనకి డివోర్స్ రాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం ఏంటండి? కంప్లీట్ గా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దానిలో
రివర్స్ రాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే వాళ్ళు దానికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం, ఆ షూట్ చేసిన దాన్ని వీళ్ళు టీవీలో వేయడం. టీఆర్పీ కోసం మరి ఇంత చీప్ స్టంట్స్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అన్నప్పుడు దానిలో మీరు కమీడియన్స్ ని, లేకపోతే ఎంటర్టైన్ చేసే వాళ్ళని, లేకపోతే ఆర్టిస్ట్ ని, సెలబ్రిటీస్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కామన్ మెన్స్ ని కూడా తీసుకొస్తున్నారు. దాన్ని మేము 100% సపోర్ట్ చేస్తున్నాం, మేము ఎంకరేజ్ కూడా చేస్తున్నాం, మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇలా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్న వాళ్ళు మీరు పబ్లిక్ గా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇదే షోని పిల్లలు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు, టీనేజ్ అమ్మాయిలు చూస్తున్నారు, అబ్బాయిలు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఈ రోజు మీరు చేస్తున్న దాని వల్ల ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడాన్ని నార్మలైజ్ చేస్తున్నట్టు కాదా? ఇదే కాకుండా పికిల్స్ కొనడానికి మెసేజ్ చేసిన ఒక కస్టమర్ ని బండ బూతులు తిట్టిన అమ్మాయి పచ్చిగా ఎక్స్పోజింగ్ చేసే ఒక అమ్మాయిని మీరు బిగ్ బాస్ షోకి ఇన్వైట్ చేసి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం లాంటి నీచమైన పనులు చేస్తే తప్పితే మనకి గుర్తింపు రాదు, మనకి సెలబ్రిటీ స్టేటస్ రాదు అని ఒక మిస్లీడ్ జరుగుతున్నట్ట కాదా? మళ్ళీ అదేదో గొప్ప పని చేస్తున్నట్టు దాన్ని ట్యాగ్ లైన్ లా పెట్టుకొని మరి ఎంట్రీ వీడియో తీస్తున్నారు. గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు ఊరి పడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని ఊరి పడదింగుద్ది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను కెరియర్ మీద ఫోకస్ చేయాలి అంట. అదే ఒక అబ్బాయి అమ్మాయినంటే వాడిపైన ఈవ్ టీసింగ్, వెర్బల్ అబ్యూజ్, సైబర్ క్రైమ్ లో దొరికిన కేసులన్నీ వేసి వాడిని భూస్థాపితం చేస్తారు. కానీ అదే ఒక అమ్మాయి చేస్తే తనకి బిగ్ బాస్ లాంటి టీవీ షోలకి, రియాలిటీ షోలకి పిలిచి సన్మానాలు చేస్తారా? అంటే అబ్బాయిలకంటూ కొన్ని రైట్స్, అబ్బాయిలకంటూ సొసైటీలో రెస్పెక్ట్, అబ్బాయిలకంటూ ఫీలింగ్స్ ఉండవా? ఈ విషయం ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా మీ మెవరీ ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఇలాంటి చెత్తకి నేను ఖచ్చితంగా ఎదురు నిలబడతాను. అండ్ ఇలాగ నిలబడుతున్నందుకు మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఒక ఫాలో రూపంలో చూపిస్తారు అని, మీ వెనక నేను ఉన్నాను అని ఒక సపోర్ట్ ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. రియాలిటీ షోకి మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ అది బిగ్ బాస్ వచ్చింది లాస్ట్ 7 PB7 అప్పుడు ఏమో సపోర్ట్ చేసా, నేను సపోర్ట్ చేస్తా. నిజంగా చెప్పింది కరెక్ట్ గాయస్. మీకన్నా ముందు నేను పోస్ట్ పెట్టా చూసినారుగా, పాస్ కేరెడీ అని చూసినారుగా పోస్ట్. సో సపోర్ట్ చేస్తాను నేను కూడా. ఐ సపోర్ట్ యూ బ్రదర్. ఎందుకంటే బాగా చెప్పినావు, అబ్బాయిలకి ఒక న్యాయం, అమ్మాయిలకి ఒక న్యాయమా? చెప్పండి, మీరు చెప్పండి, నేను తర్వాత మాట్లాడతా. సో అయిపోయింది, ఇంకా పని చేస్తాను. ఇప్పుడు మనం ఫుల్ వీడియో పెట్టి మారుదాం, ఓకేనా? సో గైస్ చూసినా మన రీల్స్ ఇదే. సో ఈ వీడియో రియాక్టింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు నేను చేస్తున్నా చెప్పనా, నేను బిగ్ బాస్ నైట్ 9:30 ఓకే 10 ఇది బిగ్ బాస్ ఇప్పుడు నడుస్తుంది. ఒక నిమిషం సో పెడతా గైస్, చూడండి చూస్తున్నా కదా బిగ్ బాస్. సో ఇప్పుడు టీవీలో నడుస్తుంది బిగ్ బాస్, చూస్తున్నా. సో బిగ్ బాస్ చూస్తున్నా, చూస్తున్నారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఒపీనియన్ అబౌట్ బిగ్ బాస్ అంటే చెప్పినా కదా, బిగ్ బాస్ 9-10 వరకు చేయండి చాలు, తర్వాత వద్దు, బిగ్ బాస్ వద్దే వద్దు. బిగ్ బాస్ వల్ల చాలా పిల్లలు అందరూ నష్టపోతారు కెరియర్. నిజంగా బిగ్ బాస్ అంటే నిజంగా ఇప్పుడు చెప్తున్నా కదా, ఇది ఒక పొలిటీషియన్ కూడా డబ్బులు ఇచ్చి రావచ్చు అని ఇప్పుడు అర్థమైంది. అది పొలిటీషియన్ లో ఒక సెకండ్ సెటప్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తారా బిగ్ బాస్? నేను నాకు అది కోపం వచ్చింది సార్, నాకు కూడా అదే కోపం వచ్చి. ఆయన చెప్పింది కదా లాస్ట్ చెప్పింది కరెక్టే. బిగ్ బాస్ వాడు ఏది వాడు ఈ కాలం చెడు బాగా సపోర్ట్ చేస్తుంది. అదేదో సెకండ్ సెటప్ మాధురి గారు ఆ సీను, ఆయనకి సెకండ్ సెటప్, ఆయనకు సపోర్ట్ చేస్తారు మీరు. పెద్ద ప్రతివత రమ్య బక్ష కూడా పికెట్స్ ప్రతివతనా? ఎవరు ప్రతివత కాదు, అందరూ అంటే ఆటగాలే. మాధురి సెకండ్ సెటప్ కూడా మీరు సపోర్ట్ చేస్తున్నా అంటే ఎంత దిగచారో చూడండి. బిగ్ బాస్ 9 మిమ్మల్ని అంటున్నా, నాగరాజు సార్ ఇలాంటివన్నీ సపోర్ట్ చేయొద్దు. నాగరాజు సార్ నెక్స్ట్ వీక్ చెప్తాను కదా, నెక్స్ట్ వీక్ నామినేషన్ పెట్టాలా, డివైడ్ మాధురి ముందు అది ఆమె అవుట్ చేయాలి, అదే ఇట్లా వెళ్ళిపోవాలి. తర్వాత రమ్యమోక్ష పోయి మెన్మేళ అందరూ పోవాలి. లాస్ట్ మన ఇష్టమైన తను విజయభరణి గారు వాళ్ళు ఉంటారు మనకి, ఇద్దరు పోతే అందరూ బాగుండాలి అంతే. అదే నా కోరిక. విద్యావల్ల షో నాకు ఇష్టం, నిజంగా నాకు బోర్ కొట్టేస్తుంది. ఏదో ఇప్పుడు క్యాప్టెన్స్ టాస్క్ ఏదో అంటారు చూస్తున్నాను, సరే ఏదో. సో ఇదే నా ఒపీనియన్. నేను ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ ఇలాంటి చర్చ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. సపోర్ట్ చేస్తే మా కెరీర్ పోతున్నాయి, మీ కెరీర్ కాదు, మీకు డబ్బులు వస్తాయి, మా కాదుగా. నాకైతే కోపం వస్తుంది మీ మీద.
ఎంతో కోపతో. సరే ఇంకా ఏదో ఇంకా 2 నెక్స్ట్ మంత్ అయిపోయింది. సో ఇంకా రియాక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, బిగ్ బాస్ ఫ్యాన్స్ లైక్ చేసి చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏమవుతుందో చెప్పను, అది సస్పెన్స్. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను తర్వాత తర్వాత చెప్పను కూడా, నెక్స్ట్ డైరెక్ట్ వీడియో చేస్తాను, వీడియో చేసి పెడతాను, చూసేయండి నెక్స్ట్ వీడియో. అంటే ఆ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఈ వీడియో చూడండి. బిగ్ బాస్ రియాక్షన్ చేయాలనేది పిక్ చేసిన 1 month అయింది. తర్వాత 1 month గ్యాప్ తీసుకొని పిక్ చేసిన. సో బిగ్ బాస్ రియాక్షన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ రియాక్షన్ వీడియోకి వెళ్తాం. సో అప్పుడంటే సబ్స్క్రైబ్ నా ఛానల్. బాయ్. నన్ను నన్నాను